నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక. పాకిస్తాన్ ఒకప్పుడు అణుశక్తితో ప్రపంచాన్ని భయపెట్టిన దేశం. కానీ నేడు ఆ దేశం ఒక చుక్క చమురు కోసం, ఒక కిలో గ్యాస్ కోసం ప్రపంచం ముందు సాగిలపడుతోంది. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు, అటు ఇరాన్ ఇటు ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న రక్తం పంచుకునే పోరు ఇప్పుడు పాకిస్తాన్ను చీకట్లోకి నెట్టేస్తున్నాయి. అక్కడ గ్యాస్ సిలిండర్ ధర వింటే మీ గుండె ఆగిపోతుంది. సామాన్యుడు వంట చేసుకోవాలంటే గుండెలు బాదుకోవాల్సిందే. కేవలం ధరలు పెరగటమే కాదు, దేశం మొత్తం మీద ఇంధన నిల్వలు కేవలం కొన్ని రోజులకు మాత్రమే సరిపడా ఉన్నాయి. అసలు పాకిస్తాన్లో ఏం జరుగుతోంది? హర్ముజ్ జలసంధిలో చిక్కుకున్న ఆ దేశ భవిష్యత్ ఏంటి? ఏప్రిల్ 14 తర్వాత ఆ దేశం కారు చీకట్లోకి వెళ్లబోతోందా? ఈ గ్లోబల్ పొలిటికల్ థ్రిల్లర్ పై స్పెషల్ రిపోర్ట్. ఇది పాకిస్తాన్. ఇప్పుడు ఇక్కడ నిప్పు రాజేయడం అంటే యుద్ధం చేయడం కాదు, కేవలం స్టవ్ వెలిగించడం. పొరుగు దేశంలో ఇంధన ధరలు ఇప్పుడు సామాన్యుడి పాలిట మృత్యుపాసంలా మారాయి. నిన్న మొన్నటి వరకు 3,150 రూపాయలుగా ఉన్న 11.67 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర ఒక్కసారిగా 5,135 రూపాయలకు చేరుకుంది. అవును, మీరు విన్నది నిజమే. 5,000 రూపాయలు దాటిన గ్యాస్ ధరతో పంజాబ్ ప్రావిన్స్ నుంచి కరాచీ వరకు జనం వెలవెల్లాడుతున్నారు. ఇది కేవలం ధరల పెరుగుదల కాదు, ఒక దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందనడానికి సజీవ సాక్ష్యం. ఎల్పీజీతో నడిచే ఆటోలు, బస్సులు ఆగిపోతున్నాయి. రవాణా ఛార్జీలు పెరగడంతో నిత్యావసర ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఈద్ పండుగ పూట ఆనందంగా ఉండాల్సిన జనం ఇప్పుడు ఖాళీ సిలిండర్ల ముందు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కానీ ఈ మంటలకు కారణం కేవలం పాకిస్తాన్ లోపల లేదు. దీని మూలాలు పశ్చిమాసియాలోని యుద్ధ క్షేత్రాల్లో ఉన్నాయి. ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయ లాంటి స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ అంటే హర్ముజ్ జలసంధి ఇప్పుడు ఉద్రిక్తతలకు నిలయంగా మారింది. పాకిస్తాన్ తన పెట్రోలియం అవసరాల్లో 70% మధ్యప్రాచ్యం నుంచే దిగుమతి చేసుకుంటోంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల సరఫరా మార్గాలు దెబ్బతిన్నాయి. మార్చి నెలలో పాకిస్తాన్కు రావాల్సిన 8 ఎల్ఎన్జీ కార్గోల్లో కేవలం 2 చేరాయి. మిగిలిన 6 కార్గోలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు. ఎప్పుడు వస్తాయో ఎవరూ చెప్పలేరు. ఇరాన్ నుంచి రావాల్సిన గ్యాస్ సరఫరా కూడా నిలిచిపోయింది. ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం హార్ముజ్ జలసంధి ద్వారా తమ నౌకలకు దారి ఇవ్వాలని ఇరాన్ కాళ్లు పట్టుకుంటోంది. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, పాకిస్తాన్ పెట్రోలియం శాఖ కార్యదర్శి సెనెట్ కమిటీ ముందు చెప్పిన లెక్కలు వింటే ప్రపంచమే షాక్ తిన్నది. ఆ దేశంలో ప్రస్తుతం ఉన్న నిల్వలు, ముడి చమురు కేవలం 11 రోజులకు మాత్రమే సరిపోతుందట. పెట్రోల్ మరో 27 రోజులకు మాత్రమే, డీజిల్ 21 రోజులకు మాత్రమే సరిపోతుంది. అలాగే ఎల్పీజీ కేవలం 9 రోజులకు మాత్రమే సరిపోతుంది. అంటే మరో 10 రోజుల్లో కొత్త నిల్వలు రాకపోతే పాకిస్తాన్లో స్టవ్లు వెలగవు, వాహనాలు కదలవు, ఫ్యాక్టరీలు నడవవు. ఏప్రిల్ 14 ఇది పాకిస్తాన్ పాలిట బ్లాక్ డే కాబోతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆ తేదీ తర్వాత దేశంలో గ్యాస్ కొరత ఊహించని స్థాయికి చేరుకోబోతోంది. ఇది కేవలం ఒక గ్యాస్ సంక్షోభం కాదు, ఒక పొలిటికల్ అండ్ ఎకనామిక్ కొలాప్స్. ఒకవైపు ఐఎంఎఫ్ షరతులు, మరోవైపు అప్పుల భారం. వీటన్నిటి మధ్య ఇంధన గండం పాకిస్తాన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పెట్రోల్ బంకుల దగ్గర కిలోమీటర్ల మేర క్యూలు, గ్యాస్ కోసం ప్రజల మధ్య గొడవలు, ఇవన్నీ ఒక అంతర్యుద్ధం వైపు దారితీసేలా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర పెరిగితే పాకిస్తాన్లో రూపాయి విలువ పాతాళానికి పడిపోతుంది. ఇప్పటికే ఆ దేశంలో ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతోంది. ఇంధన నిల్వలు అడుగంటిపోవడంతో పరిశ్రమలు మూతపడుతున్నాయి. లక్షలాది మంది వీధిన పడే ప్రమాదం పొంచి ఉంది. చూసారుగా, ఒక దేశం తన స్వయం ప్రతిపత్తిని కోల్పోయి కేవలం దిగుమతులపై ఆధారపడితే పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో పాకిస్తాన్ నిదర్శనంగా చూపిస్తోంది. అణుబాంబులు ఉండొచ్చు, కానీ ప్రజల ఆకలి తీర్చే గ్యాస్ సిలిండర్ లేని స్థితిలో ఆ దేశం కొట్టుమిట్టాడుతోంది. మన దాయాది దేశంలో ఈ సంక్షోభం మనకు ఒక హెచ్చరిక. ఇంధన భద్రత ఎంత ముఖ్యమో, సొంత వనరులను అభివృద్ధి చేసుకోవడం ఎంత అవసరమో పాకిస్తాన్ దుస్థితిని చూస్తే అర్థమవుతుంది. ఏప్రిల్ 14 తర్వాత పాకిస్తాన్ గమనం ఎటు వెళ్తుందో, ఆ దేశం ఈ సంక్షోభం నుంచి బయటపడుతుందో లేదో చూడాలి. కానీ ఒకటి మాత్రం నిజం, నేడు పాకిస్తాన్ చుట్టూ అలుముకున్న చీకటి గ్లోబల్ పాలిటిక్స్ లో ఒక చేదు పాఠం. గ్లోబల్ ఎనర్జీ వార్ లో పాకిస్తాన్ ఇప్పుడు ఒక బలి పశువులా మారింది. కేవలం గ్యాస్ సిలిండర్ ధర పెరగటం కాదు, ఒక దేశం తన మనుగడ కోసం పోరాడుతోంది. ఈ సంక్షోభం ఆ దేశాన్ని ఎక్కడికి తీసుకువెళ్తుందో వేచి చూడాలి.